గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. ఇవాళ నేనేం చూపిస్తున్నానంటే, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ మెన్షన్ దాట్ పంచహారతి ఎలా ఇవ్వాలి అని. అండ్ కార్తీక మాసంలో ఇస్తే చాలా మంచిది అనిపించింది అనమాట. ఆ మిడిల్లో ఉంది చూడండి, అక్కడ నాగపడిక పెట్టమన్నారు. అండ్ ఇటు సైడ్ కర్పూరంతో కాకుండా దీపాలని వెలిగించి హారతి ఇమ్మన్నారు అనమాట. సో ఐ వాజ్ లైక్ గూగుల్ చేశాను, అసలు నాగపడికతో పంచహారతి అంటే ఏంటి లాభము అని చెప్పి. సో దానికి వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గాయ్స్, ఇట్ విల్ ఇంక్రీజ్ అండ్ ప్రాస్పెరిటీ అంట. అండ్ ఆల్సో నాగదోషాలున్నా, ఎటువంటి దోషాలున్నా ఏవన్నా పోతాయి, మంచివి అంట. దట్ ఈస్ వాట్ ఐ హర్డ్. అందుకని నాకు కూడా ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అనమాట. ఇలా కూడా హారతిస్తారా అని నాకైతే తెలియదండి. అండ్ ఆల్సో మిడిల్లో నందీశ్వర్ని కూడా నందిని పెట్టి కూడా ఇమ్మన్నారనమాట. సో నేనేమనుకున్నానంటే, కార్తీక మాసం పూజలో నంది ఉన్నారు కదా, అక్కడ నందిని ఒకరోజు నాగపడిగా ఒకరోజు పెట్టి శివయ్యకు హారతిద్దాము అనేసి అనుకున్న పీపుల్ నేనైతే. అండ్ ఎలాగో టైం కలిసి వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో తెలిసింది. సో ఇవంతా నేను ఆలోచించి ఈసారి అలా హారతి ఇచ్చానమాట. ఐఎమ్ ఫీలింగ్ సో పీస్ఫుల్ చెప్పాలి అంటే. ఇవాళ పూజ కొంచెం మార్చాను గైస్. ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ రోజా పూలు, ఈ పూలతో అలంకరించాను అనమాట దీపాలని ఇక్కడ. అందుకనేసి మిక్స్ ఆఫ్ బోత్ సిల్వర్ గోల్డ్ పూలు అండ్ లోటస్ పూలతోనే ఇవాళ స్వామివారిని పూజించుకున్నా అనమాట. సేమ్ అండి, నిన్న చెప్పుకున్న శివ పంచాక్షరి స్తోత్రము, ఇంకా స్తోత్రము ఇవన్నీ చెప్పుకొని అండ్ ఓం నమ శివాయ మంత్రం జపించుకుంటూ పూజ చేసుకున్నాను అనమాట. ఇవాళ సో పీస్ఫుల్ ఉంది అసలు నాకు. అండ్ సేమ్ ఖర్జూర పండే పెట్టుకున్నాను ప్రసాదం నైవేద్యం లాగా. ఇక్కడైనా కూడా అంతే గైస్. అండ్ ఈ దీపం మాత్రం నాకు చాలా నచ్చింది. నాకు ఎప్పుడు కర్పూరం పెట్టి చేస్తా కదా, అంత హ్యాపీనెస్ ఇచ్చేది కాదు. ఎందుకో ఇవాళ నాకు చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. ఫీలింగ్ సో బ్లెస్డ్. ఇండియాలో ఉండేటప్పుడు మా ఇల్లు కపిల్ తీర్థంకి దగ్గరలో ఉండేదన్నమాట. సో నేనేం చేసేదాన్నంటే, కార్తీక మాసంలో పొద్దున్నే లేచి 5కి 5:45 అలా, అక్కడ వర్షాకాలం కదా ఇప్పుడు, వర్షాలు పడితే వాటర్ ఫాల్స్ ఫుల్ పడతాయి అన్నమాట. అక్కడ వెళ్ళి స్నానం చేసి ఆ తడి బట్టలతో నేను ఈశ్వర్ని ప్రార్థించుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయ్యి అప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట. అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు అసలు నిజంగా. I'm so blessed guys. Please subscribe to my channel. Bye people.